ఇప్పటి వరకు రాజకీయాలంటే సభలు, ప్రసంగాలు, పాదయాత్రలు, ఇంటింటికి కరపత్రాలు. కానీ కాలం మారింది. ఇప్పుడంతా జెన్జీ డిజిటల్ యుగం. చేతిలో మైక్ కంటే మొబైల్ ఫోన్కే పవర్ ఎక్కువ. సభల కంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్కే ఎక్కువ రీచ్. అందుకే బీజేపీ కూడా కొత్త బాట పట్టింది. యువత ఉన్న చోటే రాజకీయాలు ఉండాలి అన్న ఫార్ములాతో రీల్స్ రాజకీయానికి శ్రీకారం చుట్టిందట. ఇక జెన్జీని ఆకట్టుకోవాలంటే స్టేజ్ మీద స్పీచ్ కాదు, మొబైల్ స్క్రీన్ మీద రీల్ ఉండాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తుందట. ఇక ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశంతో తెలంగాణ కమలం నేతలు కూడా రీల్స్ రాజకీయానికి రెడీ అవుతున్నారట. ఇంతకీ ఈ రీల్స్ మేనియా దేనికి సంకేతం? బీజేపీ సరికొత్త వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ హెచ్ఎం టీవీ ఎక్స్క్లూజివ్ ఫోకస్. కాలానికి తగ్గట్టు మారకపోతే కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనంటారు. అదే సూత్రాన్ని భారతీయ జనతా పార్టీ పెద్దలు ఒంటబట్టించుకున్నారట. ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీ నేతల చేతిలో ఇప్పుడు మైక్ కంటే మొబైల్ ఎక్కువగా కనిపిస్తోందట. సభల్లో గంటల కొద్దీ ఊకదంపుడు ప్రసంగాలకు స్వస్తి పలికి ఒకే ఒక్క నిమిషం రీల్లో చెప్పాల్సింది స్పష్టంగా చెప్పే రోజులొచ్చాయని ఆ పార్టీ భావిస్తోందట. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే వరుసగా రీల్స్, షార్ట్ వీడియోలతో యువతను ఆకర్షిస్తున్నారు. చెప్పిందే చెయ్యాలి, కాదు చేసి చూపించాలి అన్నట్టు ముందుగా తానే ఆచరించి ఆ తర్వాత పార్టీ నేతలకు కూడా అదే బాట చూపిస్తున్నారు మోడీ. తెలంగాణలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటివరకు కార్యక్రమాల వీడియోలను మాత్రమే సోషల్ మీడియాలో పెట్టేవారు. ఇకపై చిన్న వీడియో, గట్టి మెసేజ్ నేరుగా జనాల మొబైల్లోకి వెళ్లాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారట. ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే జీపు, జెండా, మైక్. కాలం మారింది. ఇప్పుడు మొబైల్స్, రీల్స్, షార్ట్ వీడియోలు. ఇదే కొత్త ట్రెండ్. సోషల్ మీడియా ప్రచారం రాజకీయ యుద్ధంలో బలమైన ఆయుధమైంది. ఆ ఆయుధంతోనే జెన్జీ మనసు దోచుకోవాలన్నది కాషాయ పార్టీ అగ్రనాయకుల కొత్త ఫార్ములాగా కనిపిస్తోంది. అవును, తెలంగాణలో యువ ఓటర్లే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. అందుకే యువత ఎక్కువగా కాలక్షేపం చేసే సోషల్ మీడియాపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందట. యువత ఎక్కువగా ఫాలో అయ్యే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లనే కమలం పార్టీ కొత్త సభా వేదికలుగా మార్చుకుంటోందట. రాజకీయాల్లో కూడా ఒక్క నిమిషం రీల్తో ప్రత్యర్థికి కౌంటర్ ఇవ్వాలి అన్నదే బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. వ్యూస్ ఉన్నవాడే న్యూస్ అవుతున్నాడు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అందుకే బీజేపీ ఇప్పుడు రీల్స్, షార్ట్స్, మీమ్స్, స్టోరీలతో యువతను టార్గెట్ చేస్తోంది. ఒకప్పుడు పార్టీ సమావేశాల్లో చెప్పే విషయాలను ఇప్పుడు 30 సెకండ్ల వీడియోల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు, స్థానిక సమస్యలు, ప్రజల మధ్య జరిగే కార్యక్రమాలు అన్నింటినీ చిన్న వీడియోలుగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేయాలని లోటస్ పార్టీ ప్లాన్ చేస్తోందట. అయితే ఈ కొత్త ట్రెండ్ పార్టీ సీనియర్ నేతలకు అంత ఈజీ కాదనే చర్చ కూడా లేకపోలేదు. ఈ డిజిటల్ రాజకీయాలు అందరికీ అంత ఈజీ కాదన్న అభిప్రాయం కూడా బలంగానే రీసౌండ్ చేస్తోంది. ఏళ్ల తరబడి మైక్ పట్టిన నేతలకు ఇప్పుడు మొబైల్ కెమెరా ముందు మాట్లాడటం కొత్త అనుభవమే. కానీ నేర్చుకోవాలనే మనసుంటే వయసు అడ్డు కాదు అంటారు. అందుకే తెలంగాణ బీజేపీ నేతలు కూడా కొత్త పద్ధతులను అలవాటు చేసుకుంటున్నారట. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మొదలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార ప్రతినిధులు, జిల్లా నాయకుల వరకు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారట. ట్రెండింగ్ మ్యూజిక్, చిన్న డైలాగ్స్, స్థానిక సమస్యలు, ప్రభుత్వంపై సెటైర్లు, ఇలా ఒక్కో రీల్తో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కమలం నేతలు. కాలేజీ యువత, ఐటీ ఉద్యోగులు, ఫస్ట్ టైం ఓటర్లు వీళ్లను టార్గెట్ చేస్తూ కంటెంట్ సిద్ధం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా లైక్లెన్ని, షేర్లెన్ని, వ్యూస్ ఎంత అని చూసే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు సభకు ఎంతమంది వచ్చారో లెక్క వేసేవారు. ఇప్పుడు రీల్స్ని ఎంతమంది చూశారో లెక్క వేస్తున్నారట. రాజకీయాల్లో విమర్శలకు విమర్శలతోనే సమాధానం చెప్పే రోజులు క్రమంగా తగ్గుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరు వేగంగా స్పందిస్తే వారిదే పై చెయ్యి. ప్రత్యర్థిపై విమర్శలు చేయటం ఒకెత్తైతే సోషల్ మీడియాలో వెంటనే కౌంటర్ ఇవ్వటం మరో ఎత్తు. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా సోషల్ మీడియాలో దూకుడు పెంచుతున్నాయి. ఈ ట్రెండ్లో వెనుకబడితే డిజిటల్ యుద్ధంలో ఓడిపోయినట్టేనని బీజేపీ భావిస్తోందట.
అందుకే ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ కమలదళానికి ప్రత్యేకంగా సోషల్ మీడియాపై సూచనలు చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ అకౌంట్లతో పాటు ప్రతి జిల్లా, మండలం, బూత్ స్థాయి వరకు పార్టీ అకౌంట్లు ప్రారంభించి నిరంతరం రీల్స్ చేయాలని సూచించినట్టు సమాచారం. కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు అర్థమయ్యే భాషలో చిన్న వీడియోల రూపంలో తీసుకువెళ్లాలని సూచించారట. ప్రత్యర్థుల ఆరోపణలకు వెంటనే సమాధానం చెప్పడంతో పాటు పార్టీ కార్యక్రమాలకు వెంటనే ప్రచారం చేయాలన్నారట. స్థానిక సమస్యలపై వెంటనే స్పందించి సోషల్ మీడియా వార్లో ముందుండాలని హితోపదేశం చేశారట. ఇందులో భాగంగా లోటస్ పార్టీ సోషల్ మీడియా వార్ రూమ్ని మరింత బలోపేతం చేసే పనిలో ఆ పార్టీ నిమగ్నమైంది. అవును, పోరాటం మారింది, ఆయుధం మారింది. ఇప్పుడు బుల్లెట్ కాదు, రీల్ వైరల్ అయితే చాలు అన్నట్టుగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఒకప్పుడు రాజకీయాల్లో మైకుల హోరు రీసౌండ్ చేసేది. కాలం మారింది, అందుకు తగ్గట్టు ట్రెండ్ కూడా మారింది. మొబైల్ నోటిఫికేషన్ శబ్దమే ఎక్కువగా వినిపిస్తోంది. ఒకప్పుడు సభకు జనాన్ని రప్పించడం పెద్ద సవాల్. ఇప్పుడు మొబైల్ స్క్రీన్కి బందీ చేసి వీడియో చూపించడం పెద్ద సవాల్గా మారింది. అయితే రీల్స్తో వచ్చే వ్యూస్, షేర్స్ ఓట్లుగా మారతాయా? వైరల్ వీడియోలు విజయానికి వేదిక అవుతాయా? డిజిటల్ ప్రచారం తెలంగాణ బీజేపీకి నిజంగా కమలం పూయిస్తుందా అన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది.